ఛానల్. ఈరోజు మ్యాటర్ అంటే ఆంజనేయ స్వామి స్నానం చేసిన డొన ప్లస్ ఆంజనేయ స్వామి తపస్సు చేసిన కొండకు వెళ్తున్నాము. ఈరోజు షూటింగ్. ఆంజనేయ స్వామి ఇక్కడ జీవించి ఇక్కడ స్నానం చేసి ఆయన తపస్సు చేసే కొండ మళ్ళీ సపరేట్. డొన వచ్చి అది ఆంజనేయ స్వామి చేసిన డొన, అది స్నానం చేసిన డొన ప్లస్ అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేసిన కొండ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చి ఆంజనేయ స్వామి స్నానం చేసిన డొనని చూద్దాము. ఆమెకి ఆంజనేయ స్వామి తపస్సు చేసిన కొండకి వెళ్దాము. ఇప్పుడు అట్లయితే ఇది ఆంజనేయ స్వామి చేసిన డొన. లోపల తీద్దామే. ఇది ఆంజనేయ స్వామి స్నానం చేసిన డొన. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ప్లస్ ఉగాది పండుగ రోజు పర్వదినం వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తారు ఊరు వాళ్ళు. ఆంజనేయ స్వామి స్నానం చేసిన డొనలో నీళ్ళు ఇప్పుడున్నాయి. తాగడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది న్యాచురల్గా ఏర్పడిన డొన. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి తపస్సు చేసిన కొండ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు చూద్దాం కొండ. ఆంజనేయ స్వామి చేసిన తపస్సు చేసిన ప్లేస్ ప్లస్ కొండ మొత్తం చూపిస్తున్నాము. ముందు చూసుకో మొత్తం ఇంత ఏకం తీసి ఫుల్ బండ. అట్లా వీడియో తీసుకోవాలి. ఇక్కడే చూడు ఆయన స్వామి తపస్సు చేసింది. ఇక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేసిన స్థలానికి మనం చేరుకున్నాము.
ఇక్కడ ఇదే ప్లేస్ ఆంజనేయ స్వామి తపస్సు చేసిన స్థలం. ఇదంతా తీసిండారు ఇక్కడ బండ అట్లా అంతా దెబ్బిడిచారు. ఈ బండ అక్కడ ఉండాలి పైకి. ఈ బండ అంతా ఇక్కడ చేసిండారు. ఇక్కడ చూసావా అక్కడ ఇది ఆంజనేయ స్వామి తపస్సు చేసిన స్థలము. ఇక్కడ ఒక బండ ఉండే సైడ్ దెబ్బేసిండారు. ఇది ఇట్లా ఉండాల్సింది. ఇది బండ కింద గడిపినారు. మరి అవుతారు ఇట్లా తిప్పి ఇట్లా పెట్టాడు. అంతే రూపాయి పిల్లలు పెట్టిండు. ఆంజనేయ స్వామి కళ్ళు తపస్సు చేసిన స్థలం ఇది. కనిపిస్తావా? తీసా ఇదే ఇక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేసిన స్థలము. ఇక్కడ ప్రతి రెండూరు గ్రామం చెప్పదా, ఇక్కడ రెండూరు గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ పూజ శ్రావణ మాసం ప్లస్ ఉగాది పర్వదినం ఇక్కడ వచ్చి రెండూరు గ్రామ ప్రజలు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటారు. ఒకటి సంబాగాల గ్రామము, ఒకటి నెట్టకల గ్రామం వాళ్ళు సాయంకాలం ఉగాది పర్వదినం సాయంకాలం ఇక్కడ వచ్చి పూజ చేసుకొని వెళ్తారు. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టకల్ విలేజ్ దగ్గర ఈ గుహ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి వీలైతే. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.